హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కొంచెం వేయండి, బేకింగ్ సోడా కొంచెం వేయండి, వేడివేడిగా ఉండే నీళ్ళు వేసి బాగా ఈ విధంగా షేక్ చేయండి. దీంట్లో గలీజ్ అంతా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. బౌల్లో వేసుకొని ఎంత గలీజ్ వచ్చిందో చూసారు కదా మీరే. మీరు బాటిల్ లోపల క్లీన్ చేయాలి అంటే పాత్రలు కడిగే స్క్రబ్బర్ తీసుకోండి. ఏదైనా వుడెన్ స్పూన్ కానీ కడ్డీ కానీ తీసుకుని స్క్రబ్బర్ను ఈ విధంగా వేసి ఒక 2 రబ్బర్ బ్యాండ్లు వేయండి. తర్వాత బాటిల్ లోపల ఈ విధంగా క్లీన్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగి ఈ విధంగా బోర్లో పెట్టండి. టిప్ నెంబర్ 2, మనము పాత్రలు కడిగిన తర్వాత నారుని ఏం చేస్తాము, సోప్ పైన ఈ విధంగా పెడతాం కదా, మనము నీళ్ళలో కడిగి అలాగే పెడతాము. దీనిలో కూడా జెమ్స్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి. నేను ఇక్కడ బౌల్లో కొన్ని వేడి నీళ్ళు తీసుకుంటున్నాను, కొంచెము ఉప్పు వేస్తున్నాను, అలాగే వెనిగర్ కూడా వేస్తున్నాను. మీరు యూజ్ చేసే నారు దీంట్లో వేయండి. నేను వేస్తున్నాను, చూడండి. ఒక 5 నిమిషాలు వదిలేయండి. నేను మీకు 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. మనము ఎంత క్లీన్గా కడిగినా కూడా నారులో కూడా గలీజ్ అనేది అలాగే ఉంటుందండి. ఈ విధంగా మీరు వారానికి ఒకసారి చేస్తే బ్యాక్టీరియా జెమ్స్ చనిపోతాయి. పదే పదే ఇదే యూజ్ చేయడం వలన వారానికి ఒకసారి నారును కూడా ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ స్టీల్ది ఒక బౌల్ తీసుకున్నాను. దీని లోపలకు ఒక గ్లాసు నీళ్లు వేస్తున్నాను. మీరు ఏ గ్లాస్తో నీళ్లు తీసుకున్నారో అదే గ్లాసు వెనిగర్ తీసుకోండి. నేను 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు కప్ కానీ గ్లాస్లో కానీ మెజర్మెంట్ తీసుకోండి. నేను ఒక బాటిల్లో తీసుకుంటున్నాను ఈ వాటర్ని. ఏదైనా వేస్ట్ది బాటిల్ ఇంట్లో ఉంటుంది కదా, ఆ బాటిల్లో అయినా తీసుకోవచ్చు. కొన్ని లవంగాలు వేస్తున్నాను. ఇది బాగా షేక్ చేయండి. మీరు ఇది ఒక స్ప్రే బాటిల్లో తీసుకోండి. మీరు సాయంకాలం టైంలో ఇంట్లో అంతా స్ప్రే చేయండి. మీకు ఎక్కడెక్కడ నుంచి దోమలు వస్తాయో, తర్వాత చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయి కదా, ఈ విధంగా స్ప్రే చేయండి. ఈ విధంగా స్ప్రే చేయడం వలన ఒకేసారికి దోమలు కంట్రోల్కి రావండి. రోజు మీరు స్ప్రే చేస్తే ఈ స్మెల్కి దోమలు రావు. ట్రై చేయండి ఒకసారి. మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 4, మిక్సీను మనము ఒక్కోసారి ఈ విధంగా ముట్టి చూస్తే జిడ్డుగా అవుతుంది కదా. మనము గ్యాస్ స్టవ్ దగ్గర పెడతాం కదా, గ్యాస్ స్టవ్ వేడికి దీనిపైన అంతా జిడ్డుగా అవుతుందండి. ముట్టి చూస్తే చేతులకు అవుతుంది కదా. మీరు ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్ తీసుకోండి. ఏదైనా ఎక్స్పైర్ అయిన టాల్కమ్ పౌడర్, లేకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా చల్లి ఒక బట్టతో నీట్గా తుడవండి. మీరు సోపు నారు వేసి రుద్దే అవసరం లేదు. ఎప్పుడైనా మిక్సీ జిడ్డుగా అయినప్పుడు ఈ విధంగా పౌడర్తో క్లీన్ చేయండి. మిక్సీనే కాదండి, ప్లాస్టిక్ది మీరు యూజ్ చేసే వస్తువులు కానీ జిడ్డుగా ఉంటే దానిపైన పౌడర్ చల్లి క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.